హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ 4 పథకాల డబ్బులైతే జమ చేయబోతుందండి. ఈ 4 పథకాల డబ్బులు ఏ రకంగా పొందాలి? ఎప్పటి నుంచి ఎక్కువ డబ్బులు జమ చేయబోతుంది అని చెప్తాను. అదేవిధంగా మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి? దీంతో పాటే తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు పడినవారు ఏం చేయాలి? ఎవరికి డబ్బులు వచ్చే నెల పడబోతున్నాయి? అనేటి విషయాలు కూడా వీడియోలో అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే గనక తప్పకుండా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ముందుగా తల్లికి వందనం పథకం సంబంధించి చూసుకుంటే గనక వచ్చే నెల 5వ తేదీన ఎవరైతే ఒకటో తరగతిలో జాయిన్ అయ్యి ఉంటారో కొత్తగా, ఇక అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ఎవరైతే కొత్తగా జాయిన్ అయి ఉంటారో, అదేవిధంగా ఇన్‌స్టిట్యూషన్‌లో ఎవరైతే మారి ఉంటారో, అంటే ఒక ఊరు నుంచి ఒక ఊరికెళ్ళి కాలేజెస్ మారినా, లేదంటే గనక స్కూల్స్ మారినా, ఇలాగా వీరందరికీ కూడా ఏంటంటే డేటా అనేది ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతుంది కాబట్టి, డేటా ఇవ్వడానికి ఆ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ అదేవిధంగా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఏంటంటే డేటా మొత్తం కలెక్ట్ చేసి పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఇవ్వడం అయితే జరుగుతదండి. దాని తర్వాత ఈ యొక్క డబ్బులన్నీ కూడా వచ్చే నెల 5వ తారీఖునైతే రిలీజ్ చేస్తారు. దానికన్నా ముందు ఈ నెల 30వ తేదీన ఎలిజిబిలిటీ లిస్ట్‌లో అయితే మళ్ళీ గ్రామ వార్డు సచివాలయాలైతే తీసుకొస్తారండి. అప్పుడు మీరు గనక కంపల్సరీ మీ యొక్క నేమ్‌ని చూసుకోండి. ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వారందరూ కూడా తంబేసినట్లయితే గనక డబ్బులైతే అందరికీ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతది. ఇక తల్లికి వందనం పథకం సంబంధించి చూసుకుంటే గనక ఇప్పటికే చాలా మందికైతే డబ్బులైతే డైలీ పడుతూ ఉన్నాయండి. ఒకవేళ గనక మీకు ఫస్ట్ ఫేజ్‌లో డబ్బులు ఎవరికైతే పడుతున్నాయో, అదేవిధంగా మీ నేమ్ అనేది ఫస్ట్ ఫేజ్‌లోనే గ్రామ వార్డు సచివాలయ లిస్ట్‌లో ఉన్నట్లయితే గనక డబ్బులైతే మీకైతే పడతాయండి. వెయిట్ చేయండి. ఇవాళ, రేపు, ఎల్లుండు ఇలాగ మనకి ఒక 10 డేస్, 15 డేస్ వరకు కూడా డబ్బులైతే పడతాయండి. ఎంతమందైతే లబ్ధిదారులు ఉన్నారో అందరికీ కూడా డబ్బులైతే పడడం జరుగుతది. ఇక తల్లికి వందనం పథకానికి సంబంధించి 1 నుంచి ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీ అవుతారండి. ఇక ఈ యొక్క పథకం నిమిత్తం మీరు ఏదన్నా అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే గనక ఇప్పుడైతే చాలా వరకేంటంటే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఇక సామాన్యంగా ఎవరైతే ఉన్నారో అంటే ఏదన్నా రిమార్క్ వచ్చేసి, లేదా కరెంట్ బిల్ ఎక్కువొచ్చేసి, లేదంటే ఇంకేదైనా మిస్టేక్స్ వల్ల మీ యొక్క పథకం ఆగినట్లయితే గనక అలాంటోళ్ళందరికి కూడా టైం అయితే అయిపోయిందండి. ఇక ఫర్దర్‌గా చూసుకుంటే ఎవరైతే న్యూ అడ్మిషన్స్ తీసుకుంటారో, అలాంటోళ్ళందరూ కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉందండి. వారైతే మళ్ళీ అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేసుకోవడానికైతే అవకాశం అయితే కల్పిస్తారు. మొన్న 20తో చాలా వరకు అందరికీ కూడా అబ్జెక్షన్ రైజ్ చేసుకునే అవకాశం అయితే కోల్పోయారండి. ఇక ఎలిజిబిలిటీ లిస్ట్‌లో వచ్చిన తర్వాత మీ నేమ్ వస్తే మీకు డబ్బులు పడతాయి. లేదంటే గనక తర్వాత చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పర్టిక్యులర్‌గా ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకురావాలనైతే చూస్తుందండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే పర్టిక్యులర్‌గా చూస్తే గనక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసిందండి. ఆడబిడ్డ నిధి పథకం అనేది 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఇంటికి ఒక్కరికి చొప్పున వారికైతే డబ్బులైతే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి. ఇక 18,000 అయితే ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికైతే ఇస్తారండి. ప్రతి నెల కూడా 1,500 అయితే ఖాతాలో జమ చేయడం జరుగుతది. ఒక రేషన్ కార్డ్‌కి సంబంధించి ఒక్కరికైతే డబ్బులైతే ఈ యొక్క పథకం ద్వారా అయితే పొందొచ్చండి. ఇక ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది P4 పథకంలో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉన్నారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. సో, ఫస్ట్ గుండా చూసుకుంటే గనక ఈ యొక్క పథకం ఇచ్చేందుకైతే వారికైతే ప్రియారిటీ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే వారు పేదవారు కాబట్టి, అత్యంత పేదవారు కాబట్టి వారికైతే ఈ యొక్క పథకాన్ని అయితే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే వారికి ప్రియారిటీ అయితే ఇచ్చి వారిని ఇందులో చేర్చడం అయితే జరిగిందండి ఈ యొక్క పథకంలో. ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది సూపర్ 6లో భాగం కాబట్టి ఈ యొక్క పథకం అనేది చాలా పెద్ద పథకం కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, ఇక అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ యొక్క పథకం ఇస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి బ్యాక్‌గ్రౌండ్‌లో వర్క్ అయితే జరుగుతుందండి. ఈ యొక్క పథకానికి సంబంధించి ఎంతమందికి ఈ యొక్క పథకం ఇవ్వాలి? అదేవిధంగా ఈ యొక్క P4 పథకానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. P4 పథకంలో ప్రధానంగా ఎవరైతే ఎలిజిబిలిటీ పొందున్నారో, P4 పథకంలో పర్టిక్యులర్‌గా చూసుకుంటే గనక ఎవరైతే బిలో పోవర్టీ లైన్‌లో ఉంటారో అంటే 1,00,000 కన్నా యాన్యువల్ ఇన్‌కమ్ తక్కువ ఉంటుందో అలాంటోళ్ళందరూ కూడా చాలా వరకు సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూస్తే గనక పర్టిక్యులర్‌గా అలాంటోళ్ళందరూ కూడా బేసిక్స్ నీడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లోనే భాగంగా వారికి ఆర్థికంగా ఆదుకునేందుకైతే ఎవరైతే దాతలొస్తారో దాతల నుంచి డబ్బులు తీసుకొని లేదా వస్తు సేవలు లేతే ఏ రూపంలో ఇచ్చినా సరే ఆ యొక్క సేవలు, సర్వీసెస్ అన్నీ కూడా వారికైతే కల్పిస్తారండి. దీంతో పాటే వారికి ప్రభుత్వం నుంచి ఇక్కడ P4 పథకం ద్వారా కూడా వారికైతే ఆర్థిక సాయం అయితే అందుతుందండి.
ఆర్థిక సాయం అంటే ఇక్కడ ఒక రేషన్ కార్డ్‌కి సంబంధించి వారికి ఒక్క ఇంటికి సంబంధించి ప్రతి నెల కూడా 1500 అయితే వారికి జమ చేయడం అయితే జరుగుతదండి. ఈ రకంగా 18,000 అయితే సంవత్సరానికి పొందుతారు. 5 సంవత్సరాలకు గాను 90,000 పొందే అవకాశం అయితే ఉందండి. ఇక వారికి చూసుకుంటే గనక అన్ని రకాలుగా కూడా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సంక్షేమం పరంగా చూసుకుంటే గనక అన్ని పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారికే ముందుగా ప్రియారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతది. ఇంకా ఫర్దర్‌గా చూసుకుంటే గనక మిగతా ఎవరెవరైతే ఉంటారో వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్నవారు వారికి కూడా ఇక్కడైతే బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఎందుకంటే వెల్‌ఫేర్ స్కీమ్స్ అనేవి అందరికీ ఇస్తామని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. వీరికి మాత్రం ఇస్తామని చెప్పడం ఇక్కడ ఏం లేదు. P4 పథకం అనేది ఏంటంటే అట్టడుగు ఉన్నటువంటి పేదవారిని ఒక మీడియం రేంజ్‌లో తీసుకొచ్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేసిందండి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి పర్టిక్యులర్‌గా చూసుకుంటే గనక ప్రెజెంట్ ఇప్పుడు చూసుకుంటే గనక వీరికి సంబంధించి 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులైతే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి ఈ సంవత్సరం సంబంధించి. డ్వాక్రా మహిళలు యూజువల్‌గా చూసుకుంటే గనక డ్వాక్రా గ్రూప్ నుంచి 10,00,000, 20,00,000 లోన్స్ అయితే పొందుతున్నారండి. ఇక్కడ 10,00,000 పైన రాష్ట్ర ప్రభుత్వం 0 వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తుంది. 20,00,000 తీసుకున్న వారికి 10,00,000 పైన ఇంట్రెస్ట్ అయితే తగ్గిస్తారండి. ఈ రకంగా ఏంటంటే 0 వడ్డీ పథకం అయితే వర్క్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్‌లో 10 మంది సభ్యులు 10,00,000 తీసుకున్నారనుకోండి. ఈ యొక్క 10,00,000 పైన కూడా బ్యాంకులు ఇంట్రెస్ట్ అయితే వేస్తాయండి. ఆ యొక్క ఇంట్రెస్ట్ ఎంతైతే వేసినాయో ఈ యొక్క 0 వడ్డీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి ఒక ఇన్‌స్టాల్‌మెంట్‌లో గాని, లేదంటే గనక 2 ఇన్‌స్టాల్‌మెంట్‌లో గాని మొత్తం అమౌంట్ అంతా కూడా క్లియర్ చేయడం అయితే జరుగుతదండి. అయితే ఈ యొక్క 0 వడ్డీ పథకం పర్టిక్యులర్‌గా చూసుకుంటే గనక 2025 సంవత్సరం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉంది. ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే గనక దీంతో పాటే ఒక ప్రత్యేకమైన స్కీమ్ కూడా తీసుకొచ్చారండి. ఆ యొక్క స్కీమ్ ఏంటంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలుంటారో వారైతే చదువుతూ ఉంటారు కదండీ! చదువుకున్న వారు ఎవరైతే ఎల్‌కేజీ నుంచి ఇంటర్మీడియేట్ ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు కూడా చదువుతున్న వారందరికీ కూడా ఎన్టీఆర్ విద్యా భరోసా కిందైతే ఒక కొత్త పథకాన్నయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి. ఈ పథకం ద్వారా పర్టిక్యులర్‌గా చూసుకుంటే గనక వీరికి సంబంధించి రూ. 1,00,000 10,000 నుంచి కూడా రూ. 1,00,000 వీరికి 35 పైసలు ఇంట్రెస్ట్ పైన వీరికైతే రూ. 1,00,000 అయితే లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ బెనిఫిట్ అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ యొక్క బెనిఫిట్ అనేది ఉంటదండి. మిగతా వారు ఎవరైతే బయట వ్యక్తులు ఉంటారో, బయట మహిళలు ఉంటారో వారికైతే ఉండదండి. ఎన్టీఆర్ విద్యా భరోసా కింద అయితే ఈ యొక్క రూ. 1,00,000 కూడా వారికైతే 35 పైసలు అంటే 4% ఇంట్రెస్ట్ రేట్ మీద ఇవ్వడం అయితే జరుగుతదండి. ఈ యొక్క డబ్బులనేది వారికి పర్టిక్యులర్‌గా వారి యొక్క చదువుకు నిమిత్తం ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుందండి. బుక్స్ కావచ్చు, ఫీజులు కావచ్చు, ఇంకేదన్నా మెటీరియల్ కొనడం గానీ, ఏదన్నా వారికి అవసరమైన వస్తువులు కొనడం గానీ, ఈ రకంగా అయితే చేయాల్సి అయితే ఉంటుందండి తల్లిదండ్రులు. పర్టిక్యులర్‌గా డ్వాక్రా మహిళలు ఎవరైతే డ్వాక్రా గ్రూప్‌లో ఉంటారో వారికి సంబంధించి అయితే ఈ లోన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతది. గ్రూప్‌లో 10 మంది సభ్యులకు కూడా పొందొచ్చండి ఈ లోను. అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతది. ఈ లోన్ పొందడానికి డాక్యుమెంట్స్ కూడా ఈ 4 కూడా ప్రధానమండి. మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, ముఖ్యంగా రేషన్ కార్డు, పాన్ కార్డు. ఇవి ప్రధానంగా అయితే తీసుకుంటారండి. మీ యొక్క ఆర్‌పీ యానిమేటర్లు ఎవరైతే ఉన్నారో వారైతే ఈ యొక్క స్కీమ్‌ను ఎప్పుడైతే తీసుకొస్తారో అప్పుడైతే మీకు తెలియపరుస్తారండి. వెంటనే కూడా మీరైతే ఈ యొక్క లోన్ అనేది తీసుకోవచ్చు. 10,000 నుంచి కూడా రూ. 1,00,000 దాకా ఇస్తారు. దాన్ని మళ్ళీ మీరు ఇన్‌స్టాల్‌మెంట్‌లో అయితే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుందండి. ఇంట్రెస్ట్ అనేది ఇదే ఇంట్రెస్ట్ పడతది. 35 పైసలు ఇంట్రెస్ట్ అనేది. ఈ రకంగా రూ. 1,00,000 పొందొచ్చండి. ఇక డ్వాక్రా మహిళలు చూసుకుంటే గనక సంక్షేమ పథకాలు ఈ యొక్క సంవత్సరం సంబంధించి వరుసగా అయితే రాబోతున్నాయండి. ఆల్రెడీ ఇప్పటికే చూసుకుంటే గనక చాలా పథకాలు అయితే రిలీజ్ చేసి అయితే ఉన్నారండి. ఈ పథకాలన్నీ కూడా రాబోతున్నాయి. ఆగస్టు 15న ఉచిత బస్సు ప్రయాణం కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఈ రకంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. ఇక డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.